రాహుల్ గాంధీకి పిచ్చ పెరిగింది ఏందో అర్థం కావట్లేదు. విష్ణుమూర్తి శివుడు అంట, తనేమో కాంగ్రెస్ పార్టీ ఏమో శివుడట, భారతీయ జనతా పార్టీ ఏమో విష్ణుమూర్తి అట. ఆడంబరాలతో విష్ణుమూర్తి ఉంటాడంట, ఇక్కడ వేరే విధంగా వీళ్ళేమో ఆడంబరాలు లేకుండా ఉంటారంట ధర్మాన్ని రక్షించడానికి. అప్పుడు ధర్మరక్షణకి ఇద్దరూ ప్రయత్నించేవాళ్లే కదా. ధర్మరక్షణకి విష్ణువు ప్రయత్నిస్తాడు, శివుడు ప్రయత్నిస్తాడు, బ్రహ్మ ప్రయత్నిస్తాడు. దేవుళ్ళ మధ్యన యుద్ధం కావాలని ఏ ప్రజలు కోరుకోరు, దేవుళ్ళు కూడా కోరుకోరు. వాస్తవంగా కాంగ్రెస్ ఇంకొకందుకు మంచిది, కాంగ్రెస్ పార్టీని దెయ్యంతో పోల్చలేదు, రాక్షసులతో పోల్చలేదు. ఆ ఆస్పెక్ట్లో కొంతవరకు సంతోషం. అదే సందర్భంలో శైవ వైష్ణవుల మధ్య తగాదా పెడుతున్నాడు. మొన్న ఆయన స్వామీజీ గారు పెట్టినట్టుగా శైవ వైష్ణవుల మధ్య తగాదా పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఆడంబరాలు నువ్వు నార్మల్గా బ్రతుకుతావు అనేటువంటిది ఎందుకు చేస్తున్నాడో ఆయనకి ఏమన్నా అర్థమవుతుందో లేదో ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.